నమస్తే అందరికీ, నేను మీ యాంకర్ ఉషా. సో ప్రస్తుతానికైతే నేను ఓల్డ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ మార్టూర్లో ఉన్న రైతన్న మిల్క్ డైరీలో ఉన్నాను. సో మీకు ఒక సక్సెస్ స్టోరీ వాళ్ళు నేను మీకు చెప్పబోతున్నాను. చాలా మంది ఎంప్లాయ్మెంట్ మైండ్ సెట్ నుంచి ఆంటర్ప్రినర్ మైండ్ సెట్కి వెళ్ళాలని ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు. సో అలా మనతో పాటు ఇవాళ మల్లేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన ఒక ఎంప్లాయీగా తన కెరియర్ని స్టార్ట్ చేసి ఇవాళ ఆంటర్ప్రినర్ కెరియర్ని ఏ విధంగా చూడగలిగారు, ఆ మైండ్ సెట్ ఏ విధంగా పెంపొందించుకోగలిగారు, అండ్ ఇప్పుడున్న యువతకి ఎడ్యుకేషన్తో మనీతో సంబంధం లేకుండా బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి ఇది ఒక స్ఫూర్తిదాయక కథ అని నేను చెప్తాను. పూర్తిగా వీడియో మొత్తం చూడండి. హలో సార్, నమస్తే. సో నేను లోపల అంతా చూశాను అండ్ ఎక్విప్మెంట్ కూడా చూశాను, చాలా నీట్గా. అండ్ మీరు ఒక ఎంప్లాయ్మెంట్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ నుంచి వాళ్ళ 200 మందికి ఉపాధిని కల్పించి 3500కు పైగా బిజినెస్ స్టార్ట్ చేసే విధంగా మీరు స్ఫూర్తిదాయకంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. మీ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది అండ్ ఈ కుండ పెరుగు, ఈ మిల్క్ డైరీ ఇవన్నీ ఎలా వచ్చాయి అసలు? కెరియర్ స్టార్ట్ అయింది చాలా రోజులైందండి. అంటే మిల్క్ ఇండస్ట్రీలో కెరియర్ స్టార్ట్ అయ్యి దాదాపుగా ఒక 15 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు ఏంటంటే ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాము, పెద్దగా చదువుకోలేదు. అప్పుడుండే పరిస్థితుల ప్రకారం ఒక పాల కేంద్రంతో స్టార్ట్ అయ్యాం. పాల కేంద్రంతో స్టార్ట్ అయింది. పాల కేంద్రం నుంచి స్టార్ట్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒక డైరీ వాళ్ళు అక్కడ ఉండే ఒక పర్సన్ మిస్ అయితే అప్పుడు పెద్దగా చదువు ఇవన్నీ అవసరం లేదు. ఆ చదువు అవసరం లేదు కాబట్టి అక్కడికి వెళ్ళి పని చేసాం. పని చేసినప్పుడు వర్క్ నాలెడ్జీ వచ్చింది. మనం కల్చర్ ఈ తిరిగేటప్పుడు ఉండే వాతావరణంలో పని చేసుకుంటూ వెళ్ళాం. ఒక 5-6 సంవత్సరాలు పని చేసిన తర్వాత అక్కడ ఏముందంటే ఇక నెక్స్ట్ లెవెల్ లేదు నాకు. ఎందుకంటే గ్రోత్ కనిపించలేదు. ఎందుకంటే నాకు చదువు లేదు, ప్రమోషన్ లేదు. నేను ఏ పని దగ్గర ఉన్నానో ఆ పని దగ్గర ఆగిపోయాను. ఆగిపోవడం వల్ల ఏమైందంటే ఇక నేను ఒక 5-6 సంవత్సరాలు చేసిన తర్వాత నేను ఒక 15-16 ఏళ్ళకి ఉద్యోగంలో చేయను. ఒక 20 ఏళ్ళు వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకోవాలి, ఫీలింగ్స్ లేదంటే ఇంటి దగ్గర ఒత్తిళ్ళు ఉంటాయి. అప్పుడు వెళ్ళి శాలరీ కోసం ప్రమోషన్ కోసం అడిగితే అక్కడ అవకాశం లేదు. వేరే డైరీకి వెళ్తే మీ ఎడ్యుకేషన్ ఏందని అడగడం మొదలు పెట్టారు. ఎడ్యుకేషన్ మనకు ఎక్కడుంది లేదుగా, 6వ తరగతి వరకు చదివాం. అది ఒక అప్లికేషన్ మీద రిఫరెన్స్ మీద వాళ్ళ అవసరంతో నన్ను తీసుకెళ్లారు. అంతే తప్ప ఇది చదువుతో ప్రాధాన్యత కూడుకున్న అంశంగా అనిపించలేదు ఆ రోజు. కానీ ఒక 5-6 ఏళ్ళు పనిచేసిన తర్వాత ఏమనిపించిందంటే ఇది ఖచ్చితంగా చదువుతో కూడుకున్న విషయం అవ్వదు. 6 ఏళ్ళ తర్వాత ఇంటికి రావాలంటే మొహం చెల్లటం కాదు, ఊళ్ళో వాళ్ళు ఊరుకోరు కదా, ఏదో చేసి వచ్చేటి అంటారు. కాబట్టి ఇదేదో చెయ్యాలి కాబట్టి అప్పుడు ఒక పనే చేసేవాడిని. ఇంకా ఆ తర్వాత ప్రతి పనిలో అవగాహన నేర్చుకోవటం, ప్రతి పని మీద పూర్తిగా దాని సబ్జెక్ట్ తెలుసుకోవటం, ఎక్స్పీరియన్స్. అప్పుడు మనం ఏముండేదంటే చేస్తే వ్యాపారం చేయాలి, లేకపోతే ఇంటికి వెళ్ళి వ్యవసాయం చేయాలి. ఉద్యోగం చేయడానికైతే నాకు 1500 జీతం ఇచ్చేవాళ్ళు. అప్పుడు ఆ 1500 దగ్గర ఆగిపోవాలి. అప్పుడు 2008-2009 వచ్చేసింది. అప్పటికే 2002లో జాయిన్ అయ్యాను నేను. 2008-2009 టైంకి ఆ టైం అయింది. అప్పటికి నా జీతం ఇంకా 1500-1700 దగ్గరే ఉన్నాను నేను. అప్పుడు ఏం చేసామంటే ఇక జీతం శాలరీలని మాట్లాడకుండా అక్కడ ఉండే వర్క్ మొత్తం అన్ని విభాగాలు, ఒక ల్యాబ్ అంటే, ప్రొక్యూర్మెంట్ అంటే, సూపర్వైజింగ్ అంటే అన్ని పనుల మీద దృష్టి పెట్టి ఒక 4-5 ఏళ్ళు పనిచేసాం. పనిచేసిన తర్వాత ఒక థర్డ్ పార్టీ మీలాంటి ఒక పర్సన్, ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీలో వర్కింగ్ పార్ట్నర్గా జాయిన్ అయ్యి వర్క్ చేసి దాని మీద వచ్చిన అనుభవంతో 2017లో బిజినెస్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి చిల్లింగ్ సెంటర్గా స్టార్ట్ అయ్యింది. ఓకే. సో మీరు పెట్టిన పెట్టుబడి ఓన్లీ మీ స్కిల్లే అంటారా? నా తెలివితేటలే ఓన్లీ నా తెలివితేటలే పెట్టుబడి తప్ప నా దగ్గర డబ్బు లేదు. మా ఇంటి దగ్గర ఒక 1/2 ఎకరం పొలం ఉంది. మా నాన్న ఒక రైతు, మా అన్న రైతు. అంటే చాలా పేదరికం. మన పని మనం చేసుకొని బతికితేనే బతికే పరిస్థితి. ఊళ్ళల్లో కూడా ఎలా ఉంటుందంటే పల్లెటూరు వాతావరణంలో డబ్బున్నాడు, డబ్బు లేనాడు. ఇక్కడ కులాలు హైదరాబాద్ దాకా, ఢిల్లీ దాకా వెళ్తేనేమో ఆ కులం వాడు, ఈ కులం వాడు అని మాట్లాడుకుంటారు. గ్రామ స్థాయిలోకి వెళ్ళేసరికి ఒకే కులంలో, ఒకే ఇంటి పేరులో కూడా డబ్బున్నాడు, డబ్బు లేనాడు, ఆ వ్యత్యాసం ఉంటుంది. ఆ వ్యత్యాసాన్ని మనం అధిగమించాలి అంటే జనం దగ్గర, అందరి దగ్గర లేని మన దగ్గర ఏదో ఒకటి తెచ్చుకుంటేనే స్కిల్. అదే మన వైపుకి నడిపించింది. మీరు అన్నట్టుగానే మీరు తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో ఇంత తక్కువ టైంలోనే
మీకంటే ఒక స్కిల్ని డెవలప్ చేసుకొని మీ ఎక్స్పీరియన్స్ని జోడించి ఒక బిజినెస్ని ముందుకు తీసుకెళ్తున్నారు. 200 మందికి ఉపాధి అవకాశం ఇవ్వడంతో పాటు 3500 మందిని ఒక బిజినెస్లో ఎలా ముందుకెళ్లాలో గైడెన్స్ కూడా ఇచ్చి పంపించారు మీరు. అలా ఇప్పటికి స్టిల్ ఎవరైతే అన్ఎడ్యుకేటెడ్ ఉన్నా, ఎడ్యుకేటెడ్ ఉన్నా, జాబ్ లేకుండా ఇబ్బంది పడుతున్నా, కొంచెం మిడిల్ వయసు ఉన్న వాళ్ళైనా సరే నా దాకా రండి, నాతో కూర్చోండి, మీకు బిజినెస్ గైడెన్స్ ఇచ్చి పంపిస్తానని చెప్తున్నారు కదా, ఈ కాన్సెప్ట్ ఏంటి సార్ అసలు? అంటే ఒకటేనండి, ఇప్పుడు మీరున్నారు, మీకు పెళ్ళైతే మీ హస్బెండు లేదంటే మీ మామయ్య, మీ అత్తయ్య, మీ అమ్మ, మీ నాన్న, మీ పిల్లలు, వీళ్ళ కోసం నువ్వు పనిచేస్తే నీ బాధ్యత. సమాజం కోసం పనిచేయడం మీ ధర్మం. సమాజం కోసం పనిచేయడం మీ ధర్మం ఎలా అయిద్దంటే, మీరు ఒక మీడియా ఛానల్ నడుపుతున్నారు, అందరూ డబ్బున్న వాళ్ళు ఉండరు, స్కిల్ ఉన్నాడు. స్కిల్ ఉన్నాడిని డబ్బు లేదు కదా అని మీరు నిర్లక్ష్యం చేస్తే నష్టం అతనికే కాదు, మీకు కూడా. ట్రూ. ఆ ఒక్క పాయింటే ఇది చేయడానికి కారణం. సమాజం పట్ల ధర్మంగా వ్యవహరించాలి, కుటుంబం పట్ల బాధ్యతగా వ్యవహరించాలి. సమాజం పట్ల ధర్మంగా వ్యవహరించాలి, కుటుంబం పట్ల బాధ్యతగా వ్యవహరించాలి. కానీ ప్రతి మనిషి ఏమంటాడంటే, వాళ్ళ పిల్లలను చదివించుకోవడానికి, అతని ఆస్తులు కొనుక్కోవడానికి, తర్వాత అతని వ్యక్తిగత లీడ్ చేయడానికి పక్కన వాడిని కుళ్ళబడిచి వారి దగ్గర డబ్బులు హక్కుని నేను సమాజం పట్ల బాధ్యతగా ఉన్నాను అంటాడు. సమాజం పట్ల బాధ్యతగా లేడు, సమాజాన్ని కుళ్ళబడిచి కుటుంబం కోసం ధర్మం పాటిస్తున్నాడు. కుటుంబం కోసం ధర్మం పాటించకూడదు, అదే కాన్సెప్ట్ అంతే. సో ఎవరైనా ఈ వీడియో కనుక చూస్తే, చాలా మంది అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారు బయట, పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఉద్యోగాలు లేక కొంతమంది, అయితే చదువుకోవడానికి స్తోమత లేక కొంతమంది, ఇలా స్టూడెంట్సే అన్ఎంప్లాయిడ్గా చాలామంది ఏ పని చేయాలో అర్థం కాక, కొంతమంది కొన్నిటికి బానిసలు అవుతాయి, ఇంకొంతమంది ఏం చేయాలో అర్థం కాక ఆగిపోయిన వాళ్ళు. అలాంటి వాళ్ళకి మన దాకా వచ్చి మీరు ట్రైనింగ్ ఇస్తున్నాను అన్నారు. దీనికి సంబంధించిందే కాదు, వాళ్ళు కెరీర్గా ఇంకేదైనా చూస్ చేసుకున్నా ముందుకు ఎలా వెళ్ళాలో కూడా చెప్తాను అంటున్నారు కదా. సో అవకాశం ఉందా ఇప్పటికి? రావచ్చా సార్? 100% రావచ్చండి. అకామిడేషన్ ఫ్రీ, ఫుడ్ ఫ్రీ. జస్ట్ మనిషి వస్తే చాలు. ఇక్కడ మనిషి వస్తే చాలు. మనిషి వచ్చిన వాళ్ళకి కూడా రిస్ట్రిక్షన్ లేదు, నువ్వు ఇదే పని చేయాలి, ఇది నేర్చుకోవాలి, ఖచ్చితంగా 8 గంటలకు అటెండ్ కావాలి. మిలిటరీ సైన్స్ ఉండదు ఇక్కడ. ఇష్టమైతే పని చేస్తాడు, ఇష్టం లేకపోతే ఖాళీగా పడుకుంటాడు. ఇది ఎందుకంటే మనిషి సైకాలజీ రకరకాలుగా ఉంటుందండి. సైకాలజీ తెలిసిన వాళ్ళు ఎలా ఉంటారంటే, ఒక సైకాలజీ డాక్టర్ దగ్గరికి వెళ్తే అతను ఆ పేషెంట్ కండిషన్ బట్టి వ్యవహరిస్తాడు. ప్రతి మనిషిలో కూడా సైకాలజీ కండిషన్ పనిచేసేది ప్రతిరోజు. దాన్ని క్యాలిక్యులేట్ చేసి చేస్తాను నేను. ఫస్ట్ తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెడతాం, ఫస్ట్ ఒక నెల పని చెప్పాం, వస్తుంది ఇష్టమైతే చేస్తారు, లేదా లేదు. ముందు ఏంటంటే ఇక్కడున్న జనంతో, ఇక్కడున్న క్లైమేట్ తోటి అతను అలవాటు పడితే అతను సక్సెస్ అవుతాడు. కానీ రావడంతో మనం ఏదో పూర్తిగా నువ్వు 100% ఈరోజే 100 సంవత్సరాల వ్యాపారం చేయాలి కాబట్టి నువ్వు ఈ రోజు నుంచే క్రమశిక్షణగా వంగోవాలి, నుంచోవాలని చెప్పేదైతే మేము చెయ్యం. వెళ్ళిపోతాడు, 2 రోజులు వెళ్తాడు, నచ్చదు, ఇక్కడ నిద్ర పట్టదు, 2 రోజులకి వెళ్ళిపోతాడు, మళ్ళీ మనసు మార్చుకుంటాడు, మళ్ళీ వస్తాడు. ఆ గేట్ ఎప్పుడు తెరిచి ఉంటుంది. వస్తే రావచ్చు, వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు. ఖచ్చితంగా ఇక్కడ నిలబడ్డాడు, ఇక్కడ వాతావరణంగా అలవాటు పడ్డాడు, సక్సెస్ అవుతాడు. నా దగ్గర 4000 రూపాయలు ఉద్యోగం చేసిన అతను ఒక పెద్ద కంపెనీలో, కంపెనీ పేరు చెప్పను, 60,000 జీతం తీసుకుంటున్నాడు. నా దగ్గర 4,000 తీసుకున్నాడు. ఫస్ట్ సంవత్సరం ఫ్రీగా 6 నెలలు ఫ్రీగా చేశాడు. స్కిల్ నేర్చుకున్నాడు, అన్ని విభాగాల్లో పనిచేయించాను. ఓ పెద్ద కంపెనీలో 60,000 తీసుకుంటున్నాడు. అంటే వ్యాపారం చేయడం ఒక్కటే కాదండి, వ్యాపారం చేయడం ఒక్కటే కాదు, ఉద్యోగం చేయడం కూడా ఒక స్కిల్లే. ఇప్పుడు 10వ తరగతి చదువుకున్నాడికి 60,000 జీతం ఎందుకు ఇస్తారు? స్కిల్ చూపిస్తే ఇస్తారు. స్కిల్ లేకుండా 60,000 జీతం రమ్మంటే రాదు. ఇవాళ MBA చదివిన పిల్లలు వస్తారు, MBA చదివిన పిల్లలకి ఇంగ్లీష్ రాయడం రావట్లేదు, తెలుగు రాయడం రావట్లేదు. వాడు మాట్లాడితే MBA అంటాడు, నాకు మొన్నే కాలేజీ నుంచి బయటకు వచ్చాను, 30,000 కావాలంటాడు. అసలు నువ్వేం చేస్తే 30,000 ఇవ్వాలి ఫస్ట్? సరే, కొంతమంది వస్తారు, ఖాళీగా ఉన్నాం, ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఖాళీగా ఉన్నాం కాబట్టి మరి ఒక నెల రోజుల్లో 2 నెలలు ఉండు, తర్వాత శాలరీ ఇస్తారు. నెల 2 నెలలు కాదు, ఇప్పుడు ఏమి ఇస్తావో చెప్పు. ఒక్కొక్క స్టోరీ, రకరకాల స్టోరీలు. సో ఎలా సార్, ఎలా అప్రోచ్ అవ్వాలి అసలు మనల్ని, మన దాకా రావాలి అంటే?
రైతన్న అప్రోచ్ milk అంటే dairy. మా వెబ్సైట్ ఉందండి. వెబ్సైట్ లో స్లాట్స్ అంటే మామూలుగా మనం ఇది పెడుతున్నాం, ఎప్పుడు అపాయింట్మెంట్ పెడుతున్నాం, ఓకే, అలా రావచ్చు. లేదంటే డైరెక్ట్ గా మా కాల్ సెంటర్ ఉంది, కాల్ సెంటర్ ఫోన్ చేసి ఆ నెంబర్ ఒకసారి నేను స్క్రీన్ మీద ప్లే ఇవ్వండి. చేయొచ్చు. సో నేను ఇక్కడ వెబ్సైట్ లింక్ ఒకటి ఇస్తాను అండ్ దాంతోపాటు కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. నేను చాలా సందర్భాల్లో బిజినెస్ ఐడియాస్కి సంబంధించి కొన్ని వీడియోస్ నేను చేసినప్పుడు ఎంతోమంది సక్సెస్ స్టోరీస్ గురించి నేను చెప్తూనే ఉంటాను. బట్ ఇవాళ డైరెక్ట్గా ఒక సక్సెస్ స్టోరీ ఉన్న సార్ దగ్గరికి రావడం జరిగింది. చిన్న జీతంతో కెరియర్ని స్టార్ట్ చేసి 1500 రూపాయలు, అది కూడా 15 ఏళ్ల క్రితం స్టోరీ చెప్తున్నారు సార్. అంటే రీసెంట్గా అని చెప్పొచ్చు. అక్కడ నుంచి ఒక బిజినెస్ ఆంటర్ప్రినర్గా ఎదిగి కొన్ని వందల మందికి ఆపర్చునిటీని ఇస్తూ బిజినెస్లో ఎలా ముందుకెళ్లాలో కూడా చెప్తూ ఉన్నారు. అంటే అది ఓన్లీ మన మైండ్ సెట్. చాలా మందికి ఒక స్కిల్ ఉంటూ ఉంటుంది, బట్ దాన్ని ఎలా సానపట్టాలి, ఎలా జీవితంలో ముందుకెళ్లాలో చాలా మందికి అర్థమవుదు. డబ్బు ఉంటేనే బిజినెస్ పెట్టగలమని కొంతమంది అపోహలో బతుకుతూ ఉంటుంటారు. మీలో ఎవరైనా సరే ఈ వీడియో చూసిన తర్వాత బిజినెస్గా లైఫ్లో కెరియర్ని స్టార్ట్ చేయాలి అనుకున్నా, లేదు ఒకసారి మల్లేశ్వరరావు గారిని కలవాలి అనుకున్నా, మీరు డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. ఎనీవే, థ్యాంక్ యూ సార్, చాలా మందికి ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సో మచ్.